హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఫీఫీ ఐలాండ్ డే ట్రిప్ తర్వాత నెక్స్ట్ డే మేము ఎర్లీ మార్నింగ్ 5 AM లేచాం టు డూ ద ట్రెక్కింగ్. ఐలాండ్ ఎప్పుడు సైలెంట్గా ఉండదు. టైం ఎంతైనా సరే ఇక్కడ ఫుల్ వైబ్స్తో ఉంటుంది. నైట్ టైం నుండి స్టార్ట్ అయిన ఎనర్జీ అలానే మార్నింగ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకే ప్రీవియస్ వ్లాగ్లో నేను చెప్పా ఈ ప్లేస్ని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే నైట్ స్టే చేయడం బెస్ట్ అని. సో మా డే స్టార్ట్ మేము ఫేమస్ ఫీఫీ వ్యూ పాయింట్ ట్రెక్కింగ్తో మొదలు పెట్టాం. ఒక కప్ ఆఫ్ రేమన్ నూడిల్స్ తీసుకొని తినుకుంటూ మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. సో ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం ఫీఫీ ఐలాండ్ ఫీఫీ వ్యూ పాయింట్. ఫీఫీ వ్యూ పాయింట్ అనేది ఐలాండ్లో మోస్ట్ పాపులర్ ప్లేస్లో ఒకటి. పైకి వెళ్ళంగానే ఎంటైర్ ఫీఫీ ఐలాండ్ బ్లూ వాటర్, గ్రీన్ మౌంటైన్స్ అండ్ బోట్ వ్యూస్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్గా 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. వ్యూ పాయింట్ 1, 2 అండ్ 3. ట్రెక్ అరౌండ్ 450 to 500 meters హైట్ వరకు ఉంటుంది టిల్ వ్యూ పాయింట్ 2. అండ్ ఫస్ట్ వ్యూ పాయింట్ పోవడానికి అరౌండ్ 150 meters హైట్ ఉంటుంది అండ్ స్టెప్స్ క్లైమ్ చేయాలి. ఫస్ట్ వ్యూ పాయింట్ దగ్గర మీరు ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. 50 baht per person ఉంటుంది. స్టార్టింగ్లో స్టెప్స్ ఎక్కడం కొంచెం టఫ్గా అనిపిస్తుంది, బట్ మధ్యలో వ్యూస్ చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ వెళ్ళాం కాబట్టి ట్రెక్ చాలా ఈజీగా ఫీల్ అనిపించింది. పైనుంచి కనిపించే ఫీఫీ వ్యూ చాలా బాగుంటుంది. సో వీ రీచ్ ద ఫస్ట్ వ్యూ పాయింట్. ఇక్కడే మీరు టికెట్ అయితే కొనుక్కోవాలి, 50 baht per person. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ 1. ఇక్కడ నుండి ఫీఫీ ఐలాండ్ మొత్తం కనిపించదు. సో వ్యూ పాయింట్ 1 నుండి వ్యూ పాయింట్ 2కి ఇంకా 300 meters వాక్ చేయాలి. అక్కడ నుండి వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో వెళ్ళడం చాలా బెస్ట్, ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటారు అండ్ వెదర్ కూడా చాలా కంఫర్టబుల్ అండ్ కూల్గా ఉంటుంది. Yeah, you can take any of the way, but I prefer this one. మంచిగా ఉంటుంది. You can prefer any of the one way. Okay. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ 2. ఇంకొక 50 meters అయితే నడవాలనుకుంటా. అండ్ హియర్ వి ఆర్, వ్యూ పాయింట్ 2. ఇక్కడ పైన మీకు ఒక కేఫ్ అండ్ రెస్టారెంట్ ఆర్ పబ్ కూడా ఉంటుంది. ఆఫ్టర్ 40 minutes ఆఫ్ ట్రెక్కింగ్ ఇక్కడ కొద్దిసేపు మేము రిలాక్స్ అయ్యాం. సన్ రైజ్ అండ్ సన్సెట్ టైంలో ఎస్పెషల్లీ చాలా అమేజింగ్గా ఉంటుంది. విత్ బ్లూ వాటర్, గ్రీన్ మౌంటైన్స్, బోట్స్ అన్నీ కలిసి ఒక సినిమాటిక్ వ్యూలా ఉంటుంది. చాలామంది వ్యూ పాయింట్ 1 దగ్గర ఆగిపోతారు, కానీ యాక్చువల్ ఐకానిక్ ఫీఫీ వ్యూ చూడాలంటే వ్యూ పాయింట్ 2 నుంచే చూడాలి. అందుకే ఫీఫీకి వెళ్ళిన వాళ్ళకి ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. వ్యూ పాయింట్ కవర్ చేశాక మేము రూమ్కి తిరిగి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చెక్అవుట్ చేసి క్రాబీకి బయలుదేరాం. ఫీఫీ ఐలాండ్ నుండి క్రాబీ వెళ్ళడానికి మేము తోన్సాయ్ పియర్ నుండి క్లాంగ్ జిలాట్ పియర్కి ఫెర్రీ ఎక్కాం. క్రాబీకి టికెట్స్ లోకల్ వెండర్ దగ్గర కొనాలి. మేము అక్కడే తీసుకున్నాం. టికెట్ కాస్ట్ 350 baht per person. ఈ టికెట్స్లోనే పియర్ నుండి రూమ్ వరకు క్యాబ్ పికప్ అండ్ డ్రాప్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. ట్రెక్ అండ్ ట్రావెల్తో కొంచెం టైర్డ్ అయిపోయాం కాబట్టి ఫెర్రీలో రెస్ట్ తీసుకున్నాం. తోన్సాయ్ పియర్ నుండి క్రాబీకి బిగ్ బోట్ జర్నీ అరౌండ్ 2 hours పడుతుంది. స్పీడ్ బోట్ అయితే అరౌండ్ 1.5 hours పడుతుంది. అయితే ఒక ట్రెక్ వచ్చేసారు ఇటు క్రాబీ, మళ్ళీ సేమ్ అండమాన్ వేవ్ మాస్టర్ అయితే ఎక్కుతున్నాం. సో వి రీచ్డ్ క్రాబీ జిలాట్ పియర్ అన్నమాట. అక్కడే ఉంది.
క్రాబీ రీచ్ అయ్యాక రూట్ ప్రకారం క్యాబ్ అలొకేట్ అయితే చేస్తారు. క్లాంగ్ జిలెట్ పియర్ నుండి ఔనంగ్ బీచ్ అప్రాక్సిమేట్లీ 19 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ జర్నీ ట్రావెల్ ఓవరాల్ 30 మినిట్స్ అయితే పడుతుంది. రూమ్ చెక్ ఇన్ చేశాక మేము లంచ్ కోసం బయటికి వచ్చాం. అండ్ యాక్చువల్లీ మేము క్రాబీలో 4 ఐలాండ్ టూర్ చేద్దామని ప్లాన్ చేసాం. కానీ అక్కడ వెళ్ళాక తెలిసింది బిఫోర్ నూన్ మనం టికెట్స్ బై చేసి అండ్ ట్రిప్కి స్టార్ట్ అవ్వాలని. సో ఆ ప్లాన్ అయితే మిస్ అయింది. ఇంకా ఈ డే మొత్తం ఏం చేయాలో తెలియక మేము అప్పుడు ఔనంగ్ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. అక్కడ నుండి ఫేమస్ రైల్వే బీచ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. సో దిస్ ఈస్ ద ఫేమస్ ఔనంగ్ బీచ్. ఇక్కడ నుండి రైల్వే బీచ్ ఐలాండ్ అప్రాక్సిమేట్లీ 30 మినిట్స్ అయితే పడుతుంది. బోట్ టికెట్ కాస్ట్ 100 బాట్ పర్ పర్సన్. మేమైతే రైల్వే బీచ్కి వెళ్తున్నాం. బోట్ పర్ పర్సన్ 100 బాట్. సేమ్ నడుచుకుంటూ అయితే పోవాలి. సో అగైన్ బోట్ ఎక్కాలంటే మళ్ళీ వాటర్లోంచి అయితే నడవాలి. బోట్ ఎక్కగానే మళ్ళీ అడ్వెంచర్ అయితే స్టార్ట్ అయింది. అప్పటికే వర్షం కూడా స్టార్ట్ అయింది, కానీ షార్ట్ జర్నీ కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. మేము రైల్వే బీచ్ వెస్ట్ సైడ్ పియర్కి అయితే రీచ్ అయ్యాం. అక్కడ నుండి అరౌండ్ 1.4 కిలోమీటర్స్ వాక్ చేసి ప్రిన్సెస్ కేవ్ సైడ్కి అయితే వెళ్ళాలి. ఈ ఐలాండ్లో కూడా మీరు స్టే చేయొచ్చు ఫర్ ఎ డే. అండ్ ఇక్కడ చాలా షాప్స్, రెస్టారెంట్స్ కూడా ఉంటాయి ఫర్ షాపింగ్ అండ్ ఫుడ్. రైల్వే బీచ్ చాలా యూనిక్ ప్లేస్. ఒక సైడ్ హ్యూజ్ లైమ్ స్టోన్ క్లిఫ్స్, ఇంకొక సైడ్ బ్యూటిఫుల్ సీ వ్యూస్ ఉంటాయి. ప్రిన్సెస్ కేవ్ కూడా లోకల్ స్టోరీస్ అండ్ బిలీవ్స్ వల్ల చాలా ఫేమస్. వర్షం వల్లే మళ్ళీ వర్షం పడుతుంది. ఏందో మా దరిద్రం అర్థం అవ్వట్లేదు. రైల్వే ఈస్ట్ బీచ్ పియర్ సైడ్లో వాటర్ లెవెల్ ఎక్కువ లేదు కాబట్టి బీచ్లా కనిపిస్తుంది. డిఫరెంట్ ల్యాండ్స్కేప్ లాగా కనిపిస్తుంది. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకున్నాం. అండ్ రెయిన్ కూడా పడటం వల్ల ఐలాండ్లో చాలా బాగా అనిపించింది. అట్లా వర్షంలో తడిచిపోయినాం ఫ్రెండ్స్. తడిచిపోయి ఇట్లా కూర్చున్నాం బీచ్ దగ్గర. చూడండి ద వ్యూ సూపర్ ఉంది. రైల్వేలో ఫేమస్ ప్లేస్ అయిన ఫ్రా నాంగ్ కేవ్ని లోకల్గా ప్రిన్సెస్ కేవ్ అని పిలుస్తారు. ఈ కేవ్ వెనక ఒక ఇంట్రెస్టింగ్ లోకల్ స్టోరీ ఉంది. ఒక ప్రిన్సెస్ స్పిరిట్ సముద్రంలో ఉంటుందని, ఫిషర్ మ్యాన్ సేఫ్గా రిటర్న్ అవ్వాలని ప్రేయర్స్ చేస్తారు అంట. బాగుంది కదా. Friends, the most viral cave, the grotto and the viral cave. This is the view. కేవ్ దగ్గర ఫ్రానాంగ్ బీచ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. క్లిఫ్స్, టాకీస్, వాటర్, కేవ్ అట్మాస్ఫియర్ కలిసి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. రైల్వే ట్రిప్లో మిస్ చేయకూడని ప్లేస్లో ఇది ఒకటి. ప్రిన్సెస్ కేవ్లో ఇలా కనిపిస్తున్న ఈ వుడెన్ ఫాలస్ సింబల్స్ని లోకల్స్ ఫెర్టిలిటీ, ప్రాస్పెరిటీ మరియు గుడ్ లక్కి సింబల్గా కన్సిడర్ చేస్తారంట.
అవి రిలీజియస్ ఆర్ కల్చరల్ బిలీఫ్లో ఒక పార్ట్. బట్ ఇట్స్ నాట్ జస్ట్ డెకరేషన్. బట్ వీళ్ళేమో షీ బిలీవ్స్ ఇన్ ఫ్యాలస్ ఆర్ లింగం అని రాశారు. ఇక్కడ అదొక్కటి నాకు అస్సలు నచ్చలేదు. లింగం అంటే మన హిందూస్కి చాలా పవిత్రమైనది కాబట్టి. Sex toys, red water, red flower, traditional Thai costumes. Note, she isn't a god. She's Indian. She believes in the phallus or lingam as a symbol of the Hindu god Shiva. Please show respect accordingly. Thank you. Kapunka. So I think that is she. Okay. I don't know what is this. ఇది కూడా ఒక ఐలాండ్. చాలా మంది జనాలు ఇంకా ఉన్నారు. దే ఆర్ స్టిల్ ఎంజాయింగ్. ఇట్స్ అ పార్టీ వైబ్. బాగుంది. మస్ట్ విజిట్ బీచ్. యాక్చువల్లీ క్రాబ్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, కానీ మా దగ్గర ఓన్లీ 1 డే టైం ఉండటం వల్ల అన్ని కవర్ చేయలేకపోయినాం. డెఫినెట్లీ ఫ్యూచర్లో క్రాబీకి మళ్ళీ వచ్చి 3 to 4 days స్పెండ్ చేస్తాం. ఈవినింగ్ 6 PM తర్వాత రైల్వే నుండి అవునాంగ్కి బోట్ టికెట్ 150 baht per person అంట. Bye to the Rela beach. 150 baht నైట్ టైం. పొద్దున పూట అయితే 100 baht అట్లుంటుంది. బోట్ ఎక్కి మళ్ళీ అవునాంగ్ బీచ్కి రిటర్న్ వచ్చాం. అండ్ అవునాంగ్ బీచ్లో ఈవినింగ్ టైం ఫైర్ షో కూడా ఉంటుంది. అది చూసి మన డేని కంప్లీట్ చేసాం. సో గైస్, ఇది మా ఫీఫీ ఐలాండ్ నుండి క్రాబీ జర్నీ ఎక్స్పీరియన్స్. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. క్రాబీ ఈస్ డెఫినెట్లీ అ బ్యూటిఫుల్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.